రండి పిల్లలారా, ఇక్కడ కూర్చోండి. మన అజ్జమ్మలు చెప్పే పురాణ కథ వినండి. మహిషాసురుణ్ణి ఓడించలేక దేవతలందరూ లొంగిపోయారు. అప్పుడు ఒక స్త్రీ శక్తి ముందుకు వచ్చింది. 9 రోజులు యుద్ధం చేసి రాక్షసులను సంహరించింది. ఇదే నవరాత్రి వెనుక ఉన్న మహాగాథ. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరెప్పుడూ వినని రహస్యాలు తెలుసుకుంటారు. చాలా కాలం క్రితం, దేవతలు మరియు అసురుల కాలంలో మహిషాసుడు అనే ఒక శక్తివంతమైన రాక్షస రాజు ఉండేవాడు. అతనికి ఒక ప్రత్యేక శక్తి ఉండేది, మనిషి రూపం నుండి గేదె రూపానికి మారగలిగేవాడు. అందుకే అతన్ని మహిషాసుడు అని పిలిచేవారు. మహిషాసుడు బ్రహ్మదేవుడికి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ అతని ముందు కనిపించినప్పుడు రాక్షసుడు వరం అడిగాడు. ప్రభూ, నాకు అమరత్వం ప్రసాదించండి. కాని బ్రహ్మ అన్నాడు, అమరత్వం ఎవరికీ ఇవ్వలేను. వేరే వరం అడుగు. తెలివైన మహిషాసుడు అప్పుడు అన్నాడు, అయితే ఇది ప్రసాదించండి. మగవారు, దేవుళ్ళు, రాక్షసులు నన్ను చంపలేకపోవాలి. స్త్రీ మాత్రమే నన్ను చంపే శక్తి ఉండాలి. మహిషాసుడు ఈ వరం అడుగుతూ తనలో తాను నవ్వుకున్నాడు. ఏ స్త్రీ నన్ను ఓడించగలదు? స్త్రీలు దయగలవారు, బలహీనురాలు. నేను నిజానికి అమరత్వమే అడిగాను. బ్రహ్మ వరం ప్రసాదించాడు. మహిషాసుడు అజేయుడు అయ్యాడు. ఈ శక్తితో మహిషాసుడు 3 లోకాలను వేధించడం మొదలుపెట్టాడు. దేవలోకంపై దాడి చేసి దేవతలందరినీ ఓడించాడు. దేవేంద్రుడిని సింహాసనం నుండి తోసేశాడు. సూర్యుడు, చంద్రుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు అందరినీ ఓడించి వెళ్ళగొట్టాడు. రాక్షసుడు దేవలోక రాజధాని అమరావతిని ఆక్రమించి 3 లోకాలకు తానే చక్రవర్తి అని ప్రకటించుకున్నాడు. దేవతలు ఇల్లు లేక అడవుల్లో, కొండల్లో దాక్కున్నారు. భూలోకంలో వర్షాలు లేవు, ఋతువులు సరిగ్గా రాలేదు, చీకటి వ్యాప్తమైంది. ఓడిపోయిన దేవతలు బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు మొదలైన అందరూ కలిసి వచ్చారు. వారి వ్యక్తిగత శక్తులు మహిషాసురుని ఓడించడానికి సరిపోవని అర్థమైంది. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, అతను నా నుండి ఒక వరం కోరుకున్నాడు. మగవారు, దేవుళ్ళు, రాక్షసులు నన్ను చంపలేకపోవాలి. స్త్రీ మాత్రమే నన్ను చంపే శక్తి ఉండాలి అనే వరం కోరాడు. మన శక్తులను కలపాలి. విష్ణువు అన్నాడు, కలిసి మాత్రమే మనం ఈ రాక్షసుని నాశనం చేయగల శక్తిని సృష్టించగలం. దేవతలందరూ అంగీకరించారు. శివుడి నుండి ప్రకాశవంతమైన కాంతి, విష్ణువు నుండి దివ్య తేజస్సు, బ్రహ్మ నుండి పవిత్ర శక్తి వచ్చింది. ప్రతి దేవుడి నుండి వారి అత్యంత శక్తివంతమైన తేజస్సు వెలువడింది. ఈ దివ్య కాంతులన్నీ ఆకాశంలో కలిసిపోయాయి. ఈ అద్భుతమైన విశ్వశక్తి నుండి అందమైన, ప్రకాశవంతమైన దేవత దుర్గామాత వెలువడింది. దుర్గామాతకు 18 చేతులు ఉన్నాయి. ప్రతిదానిలో వేర్వేరు దేవుడి ప్రత్యేక ఆయుధం ఉంది. ఆమె చేతుల్లో విష్ణువు చక్రం, శివుడి త్రిశూలం, ఇంద్రుడి వజ్రాయుధం మరియు అనేక దివ్య ఆయుధాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన దేవిని చూసి దేవతలందరికీ ఆశ తిరిగి వచ్చింది. వారందరూ ఆమెను ఆశీర్వదించారు. మాతా, మీరే మా ఏకైక ఆశ. దయచేసి ఈ రాక్షసుని నాశనం చేసి విశ్వంలో ధర్మాన్ని పునరుద్ధరించండి. దుర్గామాత వారి ప్రార్థనలను స్వీకరించింది. ఆమె అందమైన రూపం దాల్చి మహిషాసుడు తన కోటను నిర్మించుకున్న వింధ్య పర్వతాలకు వెళ్ళింది. మహాయుద్ధం, 9 రోజుల యుద్ధం. మహిషాసుడు ఈ అందమైన దేవిని చూసి మోహించిపోయాడు. ఆమెను వివాహం చేసుకోవాలని తన సేనాపతులను పంపించాడు. కాని దుర్గామాత బదులుగా యుద్ధం ప్రకటించింది. యుద్ధం మధ్యలో మహిషాసుడు తన అత్యంత శక్తివంతమైన సహోదరుడు రక్తబీజాసుని యుద్ధానికి పిలిచాడు. రక్తబీజాసురుడికి ఒక భయంకర వరం ఉండేది. అతని శరీరం నుండి ఒక బిందు రక్తం కూడా భూమిపై పడితే ఆ రక్తపు బొట్టు నుండి 1000 రక్తబీజాసురులు పుడుతూ ఉండేవారు. దేవి అతనితో యుద్ధం చేయడం మొదలుపెట్టింది. కాని ఆమె అతనిని గాయపరిచిన ప్రతిసారీ అతని రక్తం భూమిపై పడి 1000 కొత్త రక్తబీజాసురులు పుట్టుకొచ్చేవారు. యుద్ధభూమి రక్తబీజాసురులతో నిండిపోయింది. దేవి అర్థం చేసుకుంది, ఈ విధంగా అతనిని చంపలేము. అప్పుడు ఆమె తన అత్యంత భయంకర రూపం దాల్చింది, కాళీమాత. కాళీమాత తన జిహ్వను చాలా పొడవుగా బయటికి తీసి రక్తబీజాసుని కత్తితో పొడిచేటప్పుడు అతని రక్తం భూమిపై పడకుండా తన జిహ్వతోనే లాక్కుంది.
ఒక్క బిందు రక్తం కూడా భూమిని తాకలేదు. ఈ విధంగా రక్తబీజాసుని తన రక్తంతో సహా పూర్తిగా నాశనం చేసింది కాళీమాత. యుద్ధభూమి రక్తంతో నిండిపోయింది. అందుకే ఆ దేవిని రక్తపింజర అని కూడా పిలుస్తాం. మహాయుద్ధం 9 రోజుల యుద్ధం. 1-3 రోజులు. దేవి కుమారి పార్వతి చండిక రూపంలో యుద్ధం మొదలైంది. మహిషాసుడు తన శక్తివంతమైన సైన్యాన్ని పంపించాడు. వేల రాక్షసులు, రాక్షసీలు, చెడ్డ ఆత్మలు. 3 రోజులు దేవి ఈ శక్తులతో పోరాడి తన దివ్య ఆయుధాలతో వాటిని నాశనం చేసింది. 4-6 రోజులు దేవి కుష్మాండ, స్కందమాత, కాత్యాయని రూపంలో మహిషాసుడు తన అత్యంత శక్తివంతమైన సేనాపతులను చిక్షుర్, చామర్ మరియు ఇతర రాక్షస యోధులను పంపించాడు. దేవి వివిధ రూపాలు దాల్చి వారిని ఒక్కొక్కరిగా నాశనం చేసింది. పార్వతీ దేవి ఇచ్చిన సింహం ఆమెతో కలిసి పోరాడుతూ కొండలు వణుకుతూ గర్జించింది. ఈ దశలోనే రక్తబీజాసుర యుద్ధం జరిగి దేవి కాళీమాత రూపంలో అతన్ని వధించింది. యుద్ధభూమి రక్తంతో నిండిపోయింది కాబట్టి దేవిని రక్తపింజర అని కూడా పిలిచారు. 7-8 రోజులు దేవి కాలరాత్రి మహాగౌరి రూపంలో చివరికి మహిషాసుడు స్వయంగా యుద్ధభూమిలోకి వచ్చాడు. యుద్ధం చాలా భీకరంగా ఉంది. భూమి వణుకుతోంది, సముద్రాలు లేచాయి, ఆకాశమే వణుకుతోంది. మహిషాసుడు మనిషి రూపం నుండి గేదె రూపానికి మారుతూ అతన్ని ఓడించడం కష్టంగా చేశాడు. శుంభనిశుంభ యుద్ధం మరో గొప్ప పోరాటం. రక్తబీజాసుర వధ తర్వాత మహిషాసుడు తన చివరి ఆశగా తన అత్యంత శక్తివంతమైన మిత్రులు శుంభాసుర మరియు నిశుంభాసురులను యుద్ధానికి పిలిచాడు. ఈ ఇద్దరూ రాక్షస సోదరులు కూడా చాలా శక్తివంతమైన వరాలు పొందినవారు. శుంభనిశుంభులు వేల సేనలతో వచ్చారు. వారు దేవిని చూసి ఆమె అందాన్ని మెచ్చుకుని, ఓ సుందరి, మాలో ఒకరిని వివాహం చేసుకో, మేము మిమ్మల్ని రాణిగా చేస్తాం అని అన్నారు. దుర్గామాత నవ్వుతూ అంది, నేను ఒక ప్రతిజ్ఞ చేస్తాను, నన్ను యుద్ధంలో ఓడించిన వాడిని వివాహం చేసుకుంటాను. మీరు నన్ను ఓడించగలిగితే నేను మీ ఆశను తీర్చుతాను. అహంకారంతో నిండిన శుంభాసురుడు మొదట యుద్ధం చేశాడు. దేవి అతనితో భయంకర యుద్ధం చేసి చివరికి అతని తలను నరికేసింది. శుంభాసుడి మరణంతో నిశుంభాసురుడు కోపంతో దేవిపై దాడి చేశాడు. నిశుంభాసురుడు మాయా యుద్ధం చేసేవాడు. అతను వివిధ రూపాలు దాల్చుతూ అనేక భ్రమలు సృష్టించుతూ దేవిని గందరగోళంలో పడేద్దామని చూశాడు. కాని దేవి అతని అన్ని మాయలను ఛేదించి చివరికి అతనిని కూడా వధించింది. చాలా కాలం క్రితం దేవాసుర యుద్ధం జరుగుతున్న సమయంలో చండుడు మరియు మండుడు అనే ఇద్దరు శక్తివంతమైన రాక్షసులు 3 లోకాలను భయంకరంగా వేధిస్తున్నారు. వారికి వరాలు లభించి దాదాపు అజేయులైపోయారు. మహాదేవతలు కూడా వారిని ఓడించలేకపోయారు. రాక్షసులు అహంకారంతో దుర్గామాత మీదనే దాడి చేయసాగారు. యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో దుర్గామాత కోపం పరాకాష్ఠకు చేరుకుంది. ఆమె నుదిటి మధ్య నుండి ఒక భయంకరమైన నల్లటి దేవత కాళీమాత ప్రకటింపబడింది. ఆమె జుట్టు చెదిరి ఉంది, కళ్ళు అగ్నిమయంగా మెరుస్తున్నాయి మరియు తలలమాలను ధరించి ఉంది. కాళీ భయంకరమైన గర్జనతో భూలోకాలను వణుకబెట్టింది. తన ఖడ్గంతో రాక్షస సేనలపై దాడి చేస్తూ యుద్ధభూమిని తన నృత్యస్థలంగా మార్చుకుంది. చండుడు ఆమెపై దాడి చేసినప్పుడు కాళీ ఒకే దెబ్బతో అతని తలను నరికివేసింది. తన సోదరుడు చనిపోవడం చూసిన మండుడు కోపంతో ముందుకు వచ్చాడు. కాని అతను కూడా అదే గతిని పొందాడు. అతని తల కాళీ పాదాల దగ్గర పడిపోయింది. ఇద్దరు రాక్షసుల మృతదేహాలపై విజయంతో నిలబడిన కాళీ వారి తలలను ఎత్తుకుని దుర్గామాతకు నైవేద్యంగా అర్పించింది. దుర్గామాత ప్రసన్నురాలైనది మరియు తన ఉగ్రరూపాన్ని ఆశీర్వదించి అన్నారు, నీవు చండుడిని మరియు మండుడిని సంహరించావు కాబట్టి నిరంతరం చాముండా అని పిలువబడుతావు. ఆ రోజు నుండి దివ్యమాత యొక్క ఈ ఉగ్రరూపం చాముండ దేవిగా ప్రసిద్ధమైంది. చండా, ముండా రాక్షసుల సంహారిణి. తెలుగు సంప్రదాయంలో ఆమె భక్తులను అన్ని రకాల చెడు శక్తుల నుండి రక్షించే దేవతగా ప్రత్యేకంగా పూజించబడుతుంది. చాముండా అనే పేరు దుష్టత్వాన్ని నిర్మూలించి ధర్మాన్ని రక్షించే దైవిక శక్తిని సూచిస్తుంది. తెలుగు సంస్కృతిలో మరియు భారతదేశమంతటా ఆమె దేవత యొక్క అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటిగా మారింది. యుద్ధం మరింత తీవ్రమైనప్పుడు
దేవి తన అష్టభైరవ గణాలను యుద్ధానికి పిలిచింది. ఈ 8 భైరవులు వివిధ దిక్కుల నుండి వచ్చి రాక్షసుల సేనలపై దాడి చేశారు. అసితాంగ భైరవ తూర్పు దిక్కు నుండి, రురు భైరవ పడమర దిక్కు నుండి, చండ భైరవ ఉత్తర దిక్కు నుండి, కోటర భైరవ దక్షిణ దిక్కు నుండి, భయంకర భైరవ ఈశాన్య దిక్కు నుండి, కపాలి భైరవ అగ్నేయ దిక్కు నుండి, భీషణ భైరవ నైరుతి దిక్కు నుండి, సంహార భైరవ వాయవ్య దిక్కు నుండి. ఈ అష్టభైరవులు రాక్షసుల సేనలను పూర్తిగా నాశనం చేశారు. అందరూ రాక్షసులు చనిపోయిన తర్వాత మహిషాసుడు స్వయంగా దేవితో యుద్ధానికి వచ్చాడు. అతను తన పూర్ణ శక్తితో గేడె రూపంలో దేవిపై దాడి చేశాడు. దేవి మరియు మహిషాసుడి మధ్య జరిగిన యుద్ధం చాలా భయంకరంగా ఉంది. ఆకాశం చీకటైంది, మెరుపులు తళుక్కున మెరిశాయి, భూకంపనలు వచ్చాయి. రెండు వైపులా అప్రతిహత శక్తులు పోరాడాయి. చివరికి దేవి తన త్రిశూలాన్ని మహిషాసుడి గుండెలో గుచ్చి అతనిని వధించింది. మహిషాసుడు చనిపోతూ తన అసలు రూపంలోకి వచ్చాడు. అతని మరణంతో చీకటి దూరమైంది, ప్రకాశం వచ్చింది. మహిషాసుడి మరణంతో ధర్మం పునరుద్ధరించబడింది. దేవతలు స్వర్గానికి తిరిగి వచ్చారు. సూర్యుడు సరిగ్గా ప్రకాశించడం మొదలుపెట్టాడు. సమయానుకూలంగా వర్షాలు వచ్చాయి. 3 లోకాలకు శాంతి తిరిగి వచ్చింది. దేవతలు రోజుల తరబడి వేడుకలు చేసుకున్నారు. స్వర్గం నుండి పువ్వులు కురిపించారు. మంచి చెడుపై ఈ విజయాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించారు. దుర్గామాత దేవుళ్ళు అన్నారు, శక్తి, దివ్య స్త్రీ శక్తి, విశ్వంలో అంతిమ శక్తి అని మీరు చూపించారు. మేము మిమ్మల్ని రక్షించుకోలేకపోయినప్పుడు మీరు మమ్మల్ని రక్షించారు. మీరు దుర్గా, కష్టాలను దూరం చేసేది, మహిషాసుర మర్దిని, మహిషాసుర సంహారిణి మరియు దేవి, సర్వోన్నత దేవతగా పూజించబడతారు. మనం నవరాత్రిని ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు నుండి ఈ 9 రోజులను నవరాత్రి, దేవిమాత కోసం 9 నవరాత్రులు అని పిలుస్తున్నాం. ప్రతిరోజు దేవి వేర్వేరు రూపంలో. 1వ రోజు శైలపుత్రి, కైలాస పర్వత కుమార్తె. 2వ రోజు బ్రహ్మచారిణి, తపస్సు చేసే రూపం. 3వ రోజు చంద్రఘంట, చంద్రుడిని నుదుటన దాల్చినది. 4వ రోజు కుష్మాండ, సృష్టి శక్తి. 5వ రోజు స్కందమాత, స్కందుడి తల్లి. 6వ రోజు కాత్యాయని, ఋషి కాత్యాయన కుమార్తె. 7వ రోజు కాలరాత్రి, రక్తపింజర, చీకటిని నాశనం చేసేది, రక్తబీజాసుర వధకర్తి. 8వ రోజు మహాగౌరి, పవిత్ర తెల్ల రూపం. 9వ రోజు సిద్ధిదాత్రి, సిద్ధులను ప్రసాదించేది. దేవిమాతను 9 రూపాల్లో పూజిస్తాం. వ్రతాలు, ఉపవాసాలు చేస్తాం. గోలు, బొమ్మలు అమర్చుతాం. భజనలు, నృత్యాలు చేస్తాం. దసరా రోజున విజయాన్ని జరుపుకుంటాం. ఇదే మన నవరాత్రి పండుగ కథ. దుర్గామాత మనలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.